బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనం ఇవాళ చూసాం, ఈ రాజమండ్రిలో ఈ కొత్త పీడియాట్రిక్ వార్డులో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి, దానివల్ల ప్రజల్లో ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడ ఓపీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఓపీ 800 నుంచి 1000 పెరిగిందంటే దానికి ప్రజల్లో విశ్వాసం పెరగడం కారణమని అంటుంటే, ఇటువంటి ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని ప్రతిపక్షం గత 5 సంవత్సరాల పాటు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు, విష ప్రచారాలు చేస్తున్నప్పుడు, తద్వారా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తద్వారా నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ పెరుగుతోంది అనే విష ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే మీడియా మాధ్యమంగా నేను చెప్తున్నాను, గత సంవత్సరం రోజుల్లో మేము వచ్చిన నాటికి 2500 కోట్లు ఆశా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళకి 2500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీలు ఉన్నాయి. అవి తీరుస్తూ రెండో వైపు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఇవాళ ఒక్కొక్క హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలు మొదలు పెట్టాం, కడపలో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం, కేజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం, ఒంగోలు కడపలో క్యాత్ ల్యాబ్స్ని మొదలు పెడుతున్నాం, కడపలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇవన్నీ కాకుండా దాని కారణంగానే ఓపీ సేవలు కానీ ఐపీ సేవలు పెరుగుతున్నాయి. 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కేవలం ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వం అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అనలైజర్ల దగ్గర నుంచి అతి ఖరీదైన సిటీ సిమ్యులేటర్ల దాకా, లీనాక్ మిషన్ల దాకా కూడా అతి ఖరీదైన పరికరాలను కూడా, వైద్య పరికరాలను కూడా కొనడం జరిగింది. దాని కారణంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం పెరుగుతూ ఉంది. మీరు ఇక్కడ వెళ్తే, ఒంగోలు ఆసుపత్రికి వెళ్తే, మీరు ఒక డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ చేయగలిగాడు, ప్రోస్థెసిస్ చేస్తున్నారు. అనేక ఆసుపత్రుల్లో ఈ రకమైన నాణ్యమైన అధునాతనమైన వైద్య సేవలు ఇవాళ ప్రభుత్వ రంగంలో దొరుకుతున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారం అసత్యం అని చెప్పడానికి ఏంటంటే కారణం, ఆరోగ్యశ్రీ ఆపేశారని ఒక పత్రికలో రాశారు. ఆరోగ్యశ్రీ ఆపేశారు, పూర్తిగా ప్రజలు విలువలాడిపోతున్నారు, ఎక్కడ బయట తిరగట్లేదు, అది ఇది అన్నట్టు మాట్లాడారు. ఆ రోజు నేను చూశాను ఎంత జరిగింది. ఈరోజు ప్రియాథరైజేషన్స్ ఎంత జరిగాయి? 6500 ప్రియాథరైజేషన్లు జరిగాయి. మామూలుగా సగటున ప్రియాథరైజేషన్లు రోజు ఎంత జరుగుతాయి? 5 నుంచి 5500 వరకు జరుగుతాయి. అడ్మిషన్స్ ఎన్ని జరుగుతాయి? 6000 నుంచి 6200 ఈరోజు జరిగాయి. సగటున ఎంత జరుగుతాయి? 5000 దాకా జరుగుతాయి. వీళ్ళు ఏదైతే వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆపేశారని విషప్రచారం ఆపనే లేదు, విషప్రచారం చేశారో ఆనాడు 1500 ప్రియాథరైజేషన్లు పెరిగాయి, దాదాపు 1000 అడ్మిషన్లు పెరిగాయి. ఇవాళ మీరు సగటున ఏ నెట్వర్క్ హాస్పిటల్స్లో చూసినా కూడా ఇవాళ అడిగితే 7000 ప్రతిరోజు 7000 ప్రియాథరైజేషన్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి సగటున. మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వారే ఆశా హాస్పిటల్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు విజయ్ కుమార్ గారిని అడిగితే, మీరు మీడియా మిత్రులు అడిగితే తెలుస్తుంది, అయ్యా దీని ప్రభావం ఏమైనా పడిందా, వైద్య సేవలు పెరిగాయా, వస్తున్న వారి సంఖ్య పెరిగిందా తగ్గిందా అడిగితే సమాధానం చెప్తారు. ఎందుకంటే గతంలో లాగా అవినీతి ఇప్పుడు లేదు, అవినీతి తగ్గుతూ వస్తుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పెరుగుతున్నాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఇవన్నీ కారణంగా అయితే ఈ మంచి పేరు ప్రజల్లో, ఇటువంటి ప్రభుత్వం పట్ల మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో నెలకొంటున్న తరుణంలో ఇటువంటి విషప్రచారం చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేనేదో ఇది చెప్పట్ల, ఇవాళ ఈ మొత్తం ఈ హాస్పిటల్లో 20 ఏసీలు మాత్రం ఉండేది, ఇవాళ 50 ఏసీలు ఉన్నాయి ఒక హాస్పిటల్లో. వైద్య సిబ్బందికి, వస్తున్న రోగగ్రస్తులకి సౌకర్యంగా ఉండాలి కదా, సౌకర్యంగా ఉంటానికి కనిపిస్తున్నవేవి. మీరు గతంలో ఈ వీల్ చైర్లు 20 మాత్రం ఉండేది. నేను గత సంవత్సరం పోయినప్పుడు, నేను సంవత్సరానికి 10 నెలల క్రితం వచ్చి సమీక్ష నిర్వహించిన తర్వాత నేను అమరావతికి వెళ్ళి ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ పెట్టాను. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని 10 గుర్తించి చిన్న చిన్న వీల్ చైర్లు కానీ, లేదా స్ట్రెచర్లు కానీ, లేదా కొద్ది క్లీన్లీనెస్ పెంచడం కానీ, లేదా బాత్రూమ్లు క్లీన్గా పెట్టడం కానీ, లేదా ఎంఎన్ఓలు సమయానికి రావడం కానీ, డాక్టర్ల అటెండెన్స్ పెంచడంలో కానీ, లేదా పని చేయని పరికరాలు ఉంటున్న చోట ఆ డయాగ్నోస్టిక్ పనిచేసేలాగా చేయడం కానీ, రోజువారీ వాటిని క్యాలిబ్రేషన్ చేయడం కానీ, చిన్న చిన్న తీసుకునే నిర్ణయాల కారణంగా ఇవాళ 20 ఉంటున్న స్ట్రెచర్లు 30కి పెరిగాయి. వీల్ చైర్లు 6 ఉంటున్న ఇవి 22కి వెళ్ళాయి. స్ట్రెచర్లు 4 ఉండేవి ఓపీ కౌంటర్లు. ప్రజలు ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే గతంలో 4
ఓపీ కౌంటర్లు తక్కువ ఉంటే ఒక్కొక్క ఓపీ కౌంటర్ దగ్గర 2 గంటలు తాపత్రయపడాల్సిన వేచి ఉండాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఇవాళ 4 నుంచి ఒక్క రాజమండ్రిలోనే ఓపీ సెంటర్లను 10 పెంచాం. అదేవిధంగా ఈ ఓపీ కన్సల్టేషన్ను మానిటరింగ్ డైలీ రోజు 5 ఉండేవి, ఇవాళ వాటిని 17 పెంచాం. కంప్లైంట్ బాక్సులు కూడా గతంలో ఉండేవి కాదు, ఇవాళ 10 కంప్లైంట్ బాక్సులు పెట్టడం జరిగింది. సైన్ బోర్డులు మీరు ఎక్కడ చూసినా చూడండి 104కి అవినీతి ఏదైనా జరుగుతుందా, అవినీతిని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 61% ఉండేది, దాన్ని 40% కన్నా తక్కువ తెచ్చాం. అదేదో గొప్ప మార్పు అని చెప్పను, ఒక సంవత్సర కాలంలో మేము తీసుకున్న చర్యల కారణంగా వచ్చిన మార్పు, దాన్ని మరింత కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్టాఫ్ అటెండెన్స్ గతంలో 77% ఉండేది, ఒక సంవత్సరం క్రితం 77% ఉండేది. రకరకాల కారణాల వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఇవాళ అది కాస్త 87 నుంచి 88% పోయింది. మరి సెకండరీ హెల్త్లోనైతే సెకండరీ హెల్త్ సిఎస్సిలో ఏరియా హాస్పిటల్ అయితే 64 మాత్రం ఉండే 64%, ఇవాళ అది 86% పెరిగింది. అంటే ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో కానీ, లేదా ఎక్కడన్నా అటెండెన్స్ సమయానికి రాకపోతే వారికి నోటీస్ ఇవ్వడం కానీ, లేదా ఈఎల్ అర్నల్ లీవ్లు కట్ చేయడం కానీ, లేదా పెనాల్టీలు వేయడం కానీ చేస్తున్న కారణాల ఇవాళ మార్పు వచ్చింది. పైగా ప్రభుత్వం కూడా మోటివేట్ చేస్తోంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తూ ఏ రకంగా మన బాధ్యతను గుర్తు చేస్తూ, పవిత్రమైన వైద్య వృత్తిలోకి వచ్చిన డాక్టర్లు ఏ రకంగా వైద్య వృత్తిని దైవకారంగా భావించి రోగులకు సేవ అందించాలనే విషయాన్ని పదే పదే ఆ నాయకత్వం గుర్తు చేయడం వల్ల ఇవాళ ఆ డాక్టర్లు కానీ వైద్య సిబ్బందులు కానీ ఒక మోటివేషన్ రావడం కారణంగా ఇవన్నీ పెరిగాయి. గతంలో అటువంటి సమీక్షలు 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి సమీక్ష చేసిన పాపాన పోలేదు. ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరో సుబ్రహ్మణ్య గారు మీకు తెలుసా, ఎవరో పేర్లు కూడా చెప్పే పరిస్థితి లేదు. అది ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇటువంటి మార్పులు వచ్చాయి. అంతెందుకు, నేను సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టికి ఒక ప్రధానమైన ఇది వచ్చింది, ఫ్రీజర్లు లేవని. నేను వెంటనే అప్పుడే కొత్తగా వచ్చాం, ఫ్రీజర్లు లేకపోవడం ఏంటి, మార్చిరి ఉందా అన్న. మార్చిరి ఉంది, మార్చిలో ఫ్రీజర్లు లేవు అని ఒకరు అన్నారు. ఇంకోరు లేదు ఫ్రీజర్లు ఉన్నాయన్నారు. ఏంటా కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నారు, ఫ్రీజర్లు లేవంటున్నారు, ఫ్రీజర్లు ఉన్నాయి అంటున్నారు అని. అంటే ఒకతను చెప్పాడు, కాదు సార్ ఫ్రీజర్లు ఉన్నాయి కానీ అది ప్రభుత్వ ఫ్రీజర్లు కాదు. మరి ఎవరివి అన్నా, వైసీపీ నాయకుడివి అన్నారు. వైసీపీ నాయకుడు అంత ఉదార భావంతో ఇటు తెచ్చి ఫ్రీజర్లు పెట్టి నడుపుతున్నాడు అంటే, కాదు సార్ ఒక్కదానికి 2000 3000 ఛార్జ్ చేస్తున్నారు అని. అరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ మార్చరీలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఫ్రీజర్లు పెట్టి వ్యాపారాలు చేసే పరిస్థితి, నేను అబద్ధం చెప్పట్లా, జరిగింది ఇది. ఆనాడు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎమ్మెల్యే గారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అంటే ఇప్పుడే నేను చూడలేదన్నా, ఖచ్చితంగా వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి 4 ఫ్రీజర్లు నేను సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పెట్టించాను. పాపం పేదలు చనిపోతే ఫ్రీజర్లో శవం పెట్టుకోవాలంటే కూడా ఆనాడు రాబందులకి 2000 3000 చెల్లించాల్సిన పరిస్థితి వస్తే, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే దాని సత్ఫలితాలు ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. ఏనాడు గతంలో ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా జిల్లాలో ప్రజాప్రతినిధులు ఈ రకంగా వచ్చి ప్రజలతో మాట్లాడి లేదా మీడియాతో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేది మేము ఇప్పుడు కూడా కోరుతున్నాం. ఇప్పుడు వాడుతున్న అందరూ మంచిగా చెప్తుంటే, అమ్మా అన్నీ మంచిగా చెప్తున్నారు, బాగుంది, మేము వచ్చామని, లేదా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు అని కాదు, నిజంగా ఏమైనా కొరతలు ఉన్నాయా చెప్పండి అని కూడా అడుగుతున్నాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కొరత ఏదో తెలుస్తూనే క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. ఇది ఇవాళ జరిగింది. వీటిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తుంటారు, విమర్శల గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. పని చేయాలి, ప్రజల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యతగా మేము అనుకున్నాం, అది చేసి తీరుతాం. మరీ ముఖ్యంగా 2023-24లో మేము ఆర్భాటంగా మెడికల్ కాలేజీని మొదలు పెట్టేశామని గొప్పలు చెప్పుకున్నారు. నేను చూసా, అరే 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎంత, 475 కోట్లు, 440 కోట్లు సివిల్ స్ట్రక్చర్కి అయితే 35 కోట్లు ఎక్విప్మెంట్ కోసం, 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఎంత ఖర్చు పెట్టారే అధికారంలోకి వచ్చిన తర్వాత చూశాను నేను. మొదలుపెట్టే కాలేజీల విషయం వదిలేయండి, అప్పటికే తరగతులు మొదలైన కాలేజ్ పరిస్థితి ఆనాడు ఖర్చు పెట్టింది 75 కోట్ల 60 లక్షలు. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 75 కోట్ల 60 లక్షలు మాత్రమే ఖర్చు పెడితే 5 ఏళ్లకు గాను మేము వచ్చిన తర్వాత ఇవాళ 69 లక్షలు 69 కోట్లు పెట్టి ఇప్పటికీ హాస్పిటల్ మీద 140 కోట్లు ఖర్చు పెట్టి 144 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం మీద. గతంలో 5 ఏళ్లలో 75 కోట్లు, కేవలం 1 సంవత్సరంలో 70 కోట్లు. దాన్ని బట్టి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను కూడా అందించే దిశగా కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఇంకా మిగతా కాలేజీల గురించి నేను చెప్పదలుచుకోలేదు. బయట ఈ మిగతా కాలేజీలు అయితే 5 ఏళ్లలో పార్వతీపురానికి టెండర్ పిలవలే,
ఈ పక్కన ఉన్న పాలకొల్లుకు మీరు వెళ్ళి చూస్తే అది వర్షం నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఒక 2 అడుగుల పునాదులు వేశారు. ఆ పునాదుల మీద మెడికల్ కళ ఇప్పుడు సీట్లు తెచ్చుకోవాలట. ఆ సీట్లు తెచ్చుకొని పిల్లలకి వైద్యం చెప్పాలట. అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా మాట్లాడుతుంటారు. నేను ఒకసారి అందుకే వచ్చి చూస్తే చీపురుపల్లిలో ఎక్కడుందో, ఏ పునాదుల దగ్గర ఉన్నాయో, లేకుంటే బాపట్లలో ఎక్కడున్నాయో, లేకపోతే పెనుగొండలో ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. ఒక్క పులివెందులకు మాత్రమే 300 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా చోట్ల ప్రతి చోట కాలేజీలు మొదలైన చోట కూడా 70-80 కోట్లు ఖర్చు పెట్టలేదంటే మిగతా ప్రాంతాల్లో విద్యార్థుల గురించి ఆయన ఎటువంటి వివక్ష చూపాడో మళ్ళీ ఇవాళ గొప్పగా చెప్పుకుంటాడు. ఒక పులివెందులు నేను ఒప్పుకుంటున్నా, పులివెందుల్లో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి పక్కనున్న ఆదోనిలో 40 కోట్లే ఖర్చు పెట్టారు. ఆ పక్కనే ఉన్న మదనపల్లిలో 46 కోట్లే ఖర్చు పెట్టారు. ఈ పక్కన ఇక్కడికి వచ్చే పాలకొల్లులో 3 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. పార్వతీపురం లాంటి చోట అయితే ట్రైబల్ ఉన్న చోట టెండర్ పిలవలే. 5 ఏళ్ళు టెండర్ పిలవడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. ఇవాళ మళ్ళీ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అన్ని మార్పు తెస్తున్నాం. నిన్న కూడా ఈరోజు యాదృచ్ఛికంగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న మెడికల్ కాలేజీల గురించి నిన్న కూడా 352 కోట్లు పాడేరు. మేము ఏదైతే చెప్పామో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల కోసం, పేదల కోసం, వాళ్ళకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిన్న పాడేరు కాలేజీకి, పిడుగురాల కాలేజీకి, మచిలీపట్నం కాలేజీకి 352 కోట్లు మెడికల్ కళాశాల నిర్మాణానికి నిన్ననే మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా మేము చేస్తుంటే అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు. ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు. మేమైతే కట్టుబడి ఉన్నాం. ఒక ఆరోగ్య సంరక్షణ మేము నేను చెప్పినట్టుగా 2047 నాటికి ఈ మానవ వనరుల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న సమర్థ నాయకత్వం కారణంగా, కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా వీటిని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్లు కూడా విశేషమైన ఇవాళ కృషి చేస్తున్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్ 3500 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం. అదేవిధంగా 100 కొత్తగా పిఎస్సీలు కూడా మంజూరు చేస్తున్నాం. ఇవాళ కూడా బీపీహెచ్ ఇప్పుడు వీళ్ళ బ్లాక్ హెల్త్ యూనిట్లు కూడా రాజానగరంలో కూడా చేస్తున్నాం. అవి కూడా దాదాపు 168 ఒకసారి, 166 ఒకసారి, 102 ఒకసారి మంజూరయ్యాయి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి. వాటిని కూడా పూర్తిగా సత్వరం పూర్తి చేస్తాం. ఈ రకంగా మౌలిక సదుపాయాల పరంగా ఉన్న వాటిని ఒక్కొక్కటి గుర్తించి వాటిని పూర్తి చేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున చేస్తున్న నియామకాల కారణంగా, రిక్రూట్మెంట్ కారణంగా కూడా ఒక సెకండరీ హెల్త్లోనే ఇవాళ 600 ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్స్ కానీ లేదా ఇన్ సర్వీస్ కోటా ద్వారా వచ్చిన విద్యార్థుల ద్వారా వచ్చింది. వాళ్ళని ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు తీసుకుంటున్నాం. 3 సార్లు వాకిన్ ఇంటర్వ్యూలు చేశాం. అక్కడికి సరిపోకపోతే సెకండరీ హెల్త్ నుంచి లాటరల్ ఎంట్రీ చేసి టెరిషరీ హెల్త్కు పంపించి ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో ఉండేలాగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కటి చెప్తాను. ఆరోగ్యశ్రీ సంబంధించి మైగ్రేషన్లో ఉన్నాం. స్టేట్ పోర్టల్లో గతంలో అవకతవకలు జరిగితే మైగ్రేషన్ పెట్టి సెంట్రల్ పోర్టల్ చేస్తున్నాం. ఆ మైగ్రేషన్ అయిపోవచ్చింది కాబట్టి గత 1.5-2 నెలల నుంచి ఇబ్బంది ఉంది. నెట్వర్క్ హాస్పిటల్కి ఎంపానల్మెంట్ విషయంలో కూడా ఇబ్బంది. వాటిని అధిగమించాం. రాబోయే రోజుల్లో పూర్తిగా దాన్ని స్ట్రీమ్లైన్ చేయబోతున్నాం. ఆ ఇబ్బందులు భవిష్యత్తులో రానియం. ఇవాళ కేవలం ఆరోగ్యశ్రీ గతంలో 1,43,00,000 మందికే వర్తింపజేస్తే దాంట్లో 61 లక్షల మంది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి పొందుతుంటే 5 లక్షల దాకా. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1,43,00,000 కుటుంబాలకి అదనంగా ఈ మధ్య తరగతిలో ఉంటున్న ఏపీఎల్ ఫ్యామిలీస్ ఉంటున్న 20 లక్షల కుటుంబాలకు కూడా రాబోయే రోజుల్లో ఈ తొందరలోనే అయిపోవచ్చింది 25 లక్షల దాకా ఉచిత వైద్యం, నాణ్యమైన వైద్యం అందిస్తాం రాష్ట్రంలో. అంటే యాంటీ ర్యాగింగ్ కొన్ని చోట్ల మన కర్నూలులో వచ్చింది. ఎయిమ్స్లో మాకు సంబంధం లేకపోయినా ఎయిమ్స్లో ఒక సంఘటన వచ్చింది. కర్నూలులో వస్తే అది వినాయక చవితికి సంబంధించినవి. ఏదైనప్పటికీ కూడా వైద్య కళాశాలలో ఏ కళాశాల మాకు సంబంధించినందుకు వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఉండకూడదు కాబట్టి దానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి దాంట్లో ర్యాగింగ్ ఎందుకు చేయకూడదనే విషయాన్ని చెప్పే ప్రయత్నమే చేయకుండా స్టూడెంట్ల మధ్య ఒక సహృద్భావ సోదర వాతావరణం నెలకొనేలాగా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. వీటినన్నింటినీ అధిగమించి ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్ పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని కూడా స్పష్టంగా ఇచ్చాం. జీవో నెంబర్ 234, జీవో నెంబర్ 12 2 జీవోలు రిలీజ్ చేశారు సార్. దానికి వైద్యులు కేటాయింపు జరిగింది కానీ
నువ్వు ప్రధానంగా వచ్చిన సమస్య సూపర్ స్పెషాలిటీలో చాలా ఖాళీలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. అది ఇక్కడ కూడా సూపర్ స్పెషాలిటీలో 94 ఉండాల్సి ఉంటే 85 మంది ఉన్నారు. ఇప్పుడు పెంచుకుంటా వస్తున్నాం, 3 కొత్తగా చేర్చాం. యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా నిన్ననే కొత్తగా ఒక 2 రిక్రూట్మెంట్లు చేశాం. సూపర్ స్పెషాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీల వాళ్ళు మేము ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా డాక్టర్లు రావడానికి సిద్ధంగా లేరు. ఇంకాస్త మోటివేషన్ పెంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ సూపర్ స్పెషాలిటీ. దాన్ని కూడా ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తాం. కొత్తగా వేశామని చెప్తున్నాను, పెంచాము. దాని తర్వాత ఒక 6 పోస్టులు పెంచడం జరిగింది. అయితే ఇంకా పెంచాల్సి ఉంది. నేను అందుకే చెప్పింది ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అన్ని జీజీహెచ్ల్లో కొరతలు ఉన్నాయి. వాళ్ళు గతంలో జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ ఖాళీలు లేవన్నారు. సూపర్ స్పెషాలిటీలో 59% ఖాళీలు ఉన్నాయి. వీటిలో 25 నుంచి 28% ఖాళీలు ఉన్నాయి. అందుకని మేము ఇప్పుడు నేను వాకిన్ ఇంటర్వ్యూలు అనే పదం అందుకనే వాడాను. మీరు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ తర్వాత టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ రాకుండా ఒక డేట్ ఇస్తున్నాం. డేట్ రోజు ఎవరైనా సరే డిఎంఈ ఆఫీస్ ఎక్కడ చెప్పిందో అక్కడ వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ తీసుకొని రావచ్చు. అక్కడక్కడే నియామక పత్రాలు ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈ కొరతలు తీర్చడం కోసమే. అయితే వైద్యం కానీ వైద్య విద్య కానీ చాలా నాణ్యమైనదిగా ఉండాలి. కాబట్టి అన్నీ చూసిన తర్వాత మాత్రమే డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తున్నాం. అందుకే నేను కొత్తగా తీసుకుంటాం. లాటరల్ ఎంట్రీ కూడా సెకండరీ హెల్త్ నుంచి లాటరల్ ఎంట్రీ కూడా చేసి డిఎంఈలో పోస్టులు నింపుతున్నాం. ఏదైనా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా తప్పు ఉంటే మాత్రం ఎక్కడ ఉపేక్షించలేదు. మీరు మొన్న చూశారు, నందిగామ హాస్పిటల్లో 11 మంది గతంలో తప్పు చేశారు. గత ప్రభుత్వం ఉపేక్షించింది. 11 మందిని సస్పెండ్ చేశాం. మీరు చూశారు అనకాపల్లిలో 1 వీక్ బ్యాక్ పేపర్లలో కూడా వచ్చింది. 22 మంది అవకతవకలు పాల్పడ్డారు. నిర్దాక్షిణ్యంగా ప్రజలకి ఏదైనా ఇబ్బందులు కలిగితే ఎవరిని ఉపేక్షించాం. అదే సమయంలో ఎవరు డాక్టర్లు ఉదాసీనత పనికిరాదు. ఉదాసీనంగా ఉంటే తప్పులు చేసి ఉపేక్షించమని స్పష్టమైన ఇది ఇస్తున్నాం. రెండో వైపు డాక్టర్లకి భరోసా ఇస్తున్నాం. మిగతా అన్ని విధాలా వాళ్ళకు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాం. వాళ్ళకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మోటివేట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ తప్పు జరిగితే మాత్రం ఉపేక్షించాం. గోదావరి జిల్లాలో క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలు పెరుగుతున్నాయి సార్. క్యాన్సర్ పేషెంట్ కూడా పెరుగుతుంది. సో స్క్రీనింగ్ చాలా తక్కువ జరుగుతున్నారు. మేము దేశంలో ఎక్కడ చేయని విధంగా నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ 3.0 కింద ఈ రాష్ట్రంలో 4,10,00,000 మందికి ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, దాదాపు 67% నుంచి 77% క్యాన్సరు, 80% దాకా ఈ మూడిటి కారణంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎన్సిడి మిగతా డయాబెటీస్, హైపర్ టెన్షన్తో పాటు వీటిని కూడా సర్వే చేయడం మొదలుపెట్టాం. దానికి హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ చేసుకొని 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ని దీనికి ట్రైనింగ్ ఇచ్చి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలని, ఆశాలని, ఏఎన్ఎంలని, స్పెషలిస్ట్లని, సూపర్ స్పెషలిస్ట్ని పెట్టి దానికి మళ్ళీ 17 టెర్షరీ హాస్పిటల్లో ఒక ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లు పెట్టి టెస్ట్ చేస్తున్నాం. 4,10,00,000కు 2,92,00,000 మందికి ఈ ఓరల్ క్యాన్సర్కి చేయగలిగాం. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి 1,50,00,000 మందికే విడివిడిగా చేయగలిగాం. ఎందుకంటే ఈ సోషల్ స్టిగ్మా కారణంగా మహిళలు పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. గర్భాశయ ముఖద్వారం వ్యాధి కారణంగా వాళ్ళకి చెప్పుకోవడానికి ఇబ్బంది, లేదా మాకు క్యాన్సర్ వచ్చిందంటే ఏమవుతుందో ఊర్లో తెలిస్తే ఇబ్బంది ఏమో అని పరీక్షలు కూడా రావడం లేదు. వీటి చూస్తే మన క్వాలిటీ చూసిన తర్వాత అంత ఇదిగా రావట్లేదు. దానికి నేను ప్రధానంగా అభినందించాల్సింది ఈ అనపర్తి గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే బలభద్రపురంలో జరిగినప్పుడు ఈ డేటా సరిగా లేదని ఆయన గట్టిగా వచ్చి చెప్పిన తర్వాత మేము మళ్ళీ సమీక్ష నిర్వహించాం. మళ్ళీ థర్డ్ పార్టీ చేసిన తర్వాత చాలా తేడాలు ఉన్నాయని తెలిసింది. కాబట్టి మొన్న ఇవన్నీ గుర్తించిన తర్వాత ఈ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ మహమ్మారిని అతి తొందరగా గుర్తిస్తే మంచిది. అర్లీ డిటెక్షన్, అర్లీ ఇంటర్వెన్షన్, అర్లీ ట్రీట్మెంట్ కాబట్టి ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మొన్న ఎన్సిడి 3.0లో చేసిన దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి నోరి దత్తాత్రేయుడు గారిని, చాలా పేరు ఉన్న ఆంకాలజిస్ట్ ఆయన, నోరి దత్తాత్రేయుడు గారిని అడ్వైజర్గా పెట్టుకొని ఇవాళ సెప్టెంబర్ నుంచి మళ్ళీ కొత్తగా సర్వే చేస్తున్నాం. కొద్దిగా క్వాలిటీ సర్వే చేస్తున్నాం. తద్వారా ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. ఎన్ని సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో ఆ సస్పెక్టెడ్ కేసెస్ని మెడికల్ ఆఫీసర్ ట్రీట్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని మా ఆశా వర్కర్తో పిఓయూకి పంపిస్తాం, ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్. అక్కడ మేము బ్రాండింగ్ పెట్టాం. వీళ్ళు వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి మంగళవారం, ప్రతి గురువారం
గ్రీన్ ఛానల్ ఇచ్చాం, దానికి 222 వార్డు పెట్టాం. అంటే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఇది చేయట్లేదు, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద, అది అంటే ప్రిడిక్టివ్ మెజర్స్ మీద ఎంత దృష్టి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.